హలో అండి, నమస్తే. ఇది స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ఉన్న క్యాక్టస్ గార్డెన్. నర్మదా రివర్కి ఇది ఇంకొక సైడ్ ఉంటుంది. దీనికి వెళ్ళడానికి మనం స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర బస్ స్టాప్స్లో ఏ బస్ స్టాప్లో అయినా పర్లేదు, ఎక్కడ అంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ దగ్గర కానీ, మేజ్ గార్డెన్ దగ్గర కానీ, స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రొజెక్షన్ దగ్గర కానీ, ఇంకెక్కడున్నా కూడా మనం అక్కడి నుంచి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఆ బస్సు ఎక్కి మనం గోరా పార్క్ దగ్గరికి రావాలి. అక్కడి నుంచి మనకి చిన్న వ్యాన్స్ ఉంటాయి, అవి కూడా ఫ్రీ వ్యాన్సే. వాటిలో ఎక్కి మనం ఈ క్యాక్టస్ గార్డెన్ దగ్గరికి రావాలి. క్యాక్టస్ గార్డెను, బటర్ఫ్లై గార్డెను ఇవి రెండు కూడా ఒక దగ్గరే ఉంటాయి. ఈ క్యాక్టస్ గార్డెన్లో లోపలికి వెళ్ళడానికి మనకి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. టికెట్ కాస్ట్ ఆన్లైన్లో మనం తీసుకోవచ్చు. టికెట్ని 60 రూపీస్ అనమాట ఇది టికెట్ కాస్ట్. మనం లోపలికి వెళ్ళిన తర్వాత చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ క్యాక్టస్ గార్డెన్లో. క్యాక్టస్లో ఇన్ని రకాలు ఉన్నాయా అని మనకు అనిపిస్తుంది. అన్నిటికీ రకరకాల ముళ్ళవే క్యాక్టస్ అంటే, కానీ వాటిల్లో కూడా రకరకాలుగా ఉంటాయి ముళ్ళు. కొన్నిటికి పొడవుగా ఆకుండి ఆకుకి పైన షార్ప్గా ముళ్ళు ఉంటుంది. కొన్నిటికేమో ఆకులు వెడల్పుగా చిన్నగా ఉంటాయి, పైన ముళ్ళు ఉంటుంది. కొన్నిటికి కింద ముళ్ళు ఉంటాయి, కొన్నిటికి మొత్తం అంతా ముళ్ళులే ఉంటాయి. వీటిల్లో కొన్నిటికి భలే ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి ఆ ఫ్లవర్స్ అయితే. వీటన్నిటినీ అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో, ఎంత బాగా పెట్టారో అని అనిపించింది. కొన్నిటికి పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి, కొన్నేమో ఇవి చూస్తే మనకి బీరకాయలా లేకపోతే పొట్లకాయలా అన్నట్టున్నాయి. కొన్ని చాలా పెద్దగా అయ్యాయి, కొన్ని మొక్కలేమో చాలా చిన్నగా ఉన్నాయి, కొన్నేమో గుబురుగా ఉన్నాయి, కొన్నేమో చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట. వాటిల్లో ఫ్లవర్స్ కూడా కొన్నిటికి ఎల్లో కలర్ ఫ్లవర్స్, కొన్నిటికి పింక్ కలర్ ఫ్లవర్స్, కొన్నిటికి వైట్ ఉన్నాయి ఫ్లవర్స్, కొన్నిటికేమో ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. కొన్నిటికి చెట్టంతా ముళ్ళులుండి అలాగే చెట్టంతా ఫ్లవర్స్ నిండుగా ఉన్నాయి. చాలా అందంగా అనిపించాయి. క్యాక్టస్లో కూడా ఇన్ని రకాలు ఉన్నాయా అని అనిపించాయి. ఇవి కూడా మెడిసినల్గా వాల్యూస్ ఉన్న మొక్కలేట. వీటి నుంచి కూడా కొన్ని మెడిసిన్స్ తయారు చేస్తారు, కొన్ని హెర్బల్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు అని తెలిసింది. చూడ్డానికైతే చాలా బాగున్నాయి మొక్కలన్నీ కూడా. మీరు కూడా ఒకసారి అన్నిటినీ చూడండి. ఒక అరగంట పైనే పట్టింది ఇవన్నీ చూడ్డానికి. కొన్ని ఇవి చూసారా, ఆకులే పువ్వుల్లాగా ఉన్నాయి. క్యాక్టస్లో అదొక టైప్ అన్నమాట. చాలా అందంగా ఉన్నాయి ఆకులే, అసలు అవి పువ్వులేమో అన్నట్టుగా లోటస్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయన్నమాట ఆకులే. ఇవేమో మనకి బ్రహ్మజముడు, నాగజముడు అంటారు కదా, అలా ఉన్నాయి ఇవి. నాకు వీటన్నిటివి పేర్లు అయితే ఇక్కడ రాశారు, శాస్త్రీయ నామము అలాగే మామూలుగా ఏమని పిలుస్తారు ఇవన్నీ కూడా వీటికి ట్యాగ్ చేసి పక్కన పేర్లు రాశారు. ఒక్కొక్కటి ఒక్కొక్క పార్క్ లాగా ఉంది. ఇది చూడండి, మనకి దానిమ్మ పువ్వులాగా ఉంది క్యాక్టస్కే. ఆరెంజ్ కలర్లో మంచి ఒకలాంటి రెడ్ కలర్లో ఉంది. కొన్ని ఫ్లవర్స్ ఏమో ఎల్లోగా ఉన్నాయి. వీటిని మనం ఎవరం కూడా టచ్ చేయకూడదు. కొన్ని మొక్కల్ని టచ్ చేస్తే ఆ ముళ్ళులు మనకు గుచ్చుకుంటే కూడా అవి ఫీవర్ అలా వస్తుందిట. చాలా విషంతో కూడుకున్నవి అవి ముళ్ళులు, అవి మనం గుచ్చుకోకూడదు మనకి అని చెప్తారు. అలాగే ఎవరు ఊరికే ముట్టుకుంటూ ఉంటే కూడా మొక్కలు కూడా పాడవుతాయి కదా, సో అందుకని వీటిని ఎవరిని కూడా టచ్ చేయొద్దని చెప్తారు. మనం అలా చూస్తూ వెళ్తూ ఉంటే అరగంట పైనే పట్టిందండి ఇవన్నీ చూడ్డానికి. చూసారా, ఇవైతే ఎంత అందంగా ఉన్నాయో. కొన్ని ఎల్లోగా, కొన్ని ఆరెంజ్గా, కొన్ని ఏమో డార్క్ పర్పుల్ కలర్లో, కింద గ్రీన్గా, పైనేమో అక్కడ ఏదో ఒక మొక్కజొన్న కండ ఏదో పెట్టినట్టుగా అలా ఉన్నాయి కొన్ని మొక్కలైతే. చాలా అందంగా ఉన్నాయి మొక్కలన్నీ కూడా. ఇవన్నీ అలా నిదానంగా చూస్తూ వెళ్ళాము. అందులో కొన్ని కింద మార్బుల్స్, గుండ్రాయిలు లాంటివి చిన్న స్టోన్స్, ఇసుక ఇలా పెట్టి వాటి మధ్యలో ఈ మొక్కలు ఉన్నాయి. క్యాక్టస్కి మామూలుగానే వాటర్ అసలు ఎక్కువ అవసరం ఉండదు.
ఇంకా ఎందుకంటే ఇవి అడవిల్లో అలాంటి చోట్ల ఎక్కువగా ఉంటాయి కదా, మెయింటెనెన్స్ తక్కువ. కాకపోతే ఎవరు ముట్టుకోకుండా వీటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నారు. ఈ మొక్కలన్నీ కూడా చాలా చాలా అందంగా అనిపించాయి మొక్కలన్నీ. మేము ఈ క్యాక్టస్ గార్డెన్ అంతా చూసిన తర్వాత దీని పక్కనే బటర్ఫ్లై గార్డెన్ ఉంది, అది కూడా చూసేసి దాని తర్వాత మేము మళ్ళీ వ్యాన్స్ ఎక్కి ఇక్కడ మళ్ళీ అవతల వైపుకి రివర్కి అవతల వైపు మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది కదా, అక్కడ నైట్ ఈవినింగ్ 6 తర్వాత ప్రొజెక్షన్ వ్యూ ఉందన్నమాట, లేజర్ షో. అక్కడికి వెళ్ళిపోయాము. మీకందరికీ ఇవన్నీ కూడా ఏమేమి ఉన్నాయి అనేది చూస్తే ఒక అవగాహన వస్తుందని, మీకు అందరికీ హెల్ప్ అవుతుందని ఈ వీడియోస్ని ఫుల్గా డీటెయిల్గా షేర్ చేశాను. మొత్తం అన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీలో ఏమేమి ఉన్నాయి అనేది ఒక పెద్ద వీడియో కూడా చేశాను, అది కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే విడివిడిగా ఒక్కొక్కటి బటర్ఫ్లై గార్డెన్ ఎలా ఉంది, అలాగే లేజర్ షో ఎలా ఉంది, అలాగే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా ఉంది, మేజ్ గార్డెన్, ఇవన్నీ కూడా విడివిడిగా వీడియోస్ కూడా చేసి నేను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు ఏ వీడియో చూడాలన్నా డిస్క్రిప్షన్లో ఆ లింక్ ప్రెస్ చేస్తే మీరు అది కూడా చూడొచ్చు. ఇదైతే చూసారు కదా, ఈ క్యాక్టస్ ఎలా ఉందో, పైన దారంతో చుట్టేసినట్టుగా ఉన్నాయి అసలు భలేగా కొన్ని. ఒక్కొక్కటి అది ఏ రెండు కూడా ఒకేలాగా అనిపించట్లేదు, అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఈ విజిట్ అనేది. ఒక 2 days పడుతుంది మనకి ఖచ్చితంగా ఇవన్నీ చూడడానికి. మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఇవన్నీ చూసి ఎలా ఉన్నాయి క్యాక్టస్లో, ఇన్ని రకాలు మీరు ఎప్పుడైనా చూసారా? ఇక్కడ కాకుండా వేరే ఇంకెక్కడైనా ఇలాంటి క్యాక్టస్ గార్డెన్ని మీరు చూసారా? చూస్తే అక్కడ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఇక ఈ క్యాక్టస్ గార్డెన్లోనే కొన్ని లోపలున్నాయి ఇలా షెల్టర్ కింద ఉండి, కొన్ని ఇంకా ఓపెన్ గార్డెన్ లాగా ఉండి బయట కూడా ఉన్నాయన్నమాట. వాటిల్లో కూడా ఇంకా చాలా రకాలు ఉన్నాయి. కొన్ని చాలా ఎత్తుగా పెరిగి ఉన్నాయి, కొన్నేమో చాలా తక్కువ హైట్ ఉన్నాయన్నమాట. ఈ లోపల చూడ్డానికి ఒక అరగంట పట్టింది. తర్వాత బయటకు వచ్చి ఇంకా పైన పక్కన అదంతా కూడా చూడ్డానికి మళ్ళీ ఇంకొక 1/2 hour దాకా పట్టింది. చూసారు కదా, ఇవి ఇంకొక టైప్ ఆఫ్ క్యాక్టస్ అన్నమాట. ఇవైతే ఇంకా చాలా ముద్దుగా అనిపించాయి, అవేవో పువ్వుల్లాగా అనిపించాయి. కొన్ని చూసారు కదా ఇలా క్రీపర్ లాగా ఉండి వీటికి అలా వేశారు షెల్టర్ లాగా. ఇన్ని రకాలుగా ఉన్నాయా అని అనిపించింది ఇవన్నీ చూసినప్పుడు. ఇక్కడ నుంచి మనకి డ్యామ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.